గైస్ ఇప్పుడైతే ఒకటి కన్ఫామ్గా తెలుసు, సైంటిఫికల్గా ఎవరు అడ్డు చెప్పలేదు ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే బీపీ, షుగర్లు, తర్వాత ఇష్టం వచ్చిన ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఎన్నో సైంటిఫిక్ ప్రూఫ్లు ఉన్నాయని తెలిసింది కదా. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే అసలు మీరు ఎక్కువ తింటున్నారా, అసలు ఎంత తింటున్నారా, అసలు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటున్నామని మీకు మీరు తెలుసుకోవాలంటే జనరల్గా కొలుచుకోవడం అన్నిటికన్నా ఈజీగా కొన్ని టెక్నిక్స్ చెప్తాను, కొన్ని చెప్తాను, దానివల్ల మీకు తెలిసిపోతుంది అసలు మీరు ఎక్కువ తింటున్నారా లేదా అని. అయితే ఇక్కడ అది ప్రతి ఒక్కరికి మారుతూ ఉంటుంది. ఇప్పుడు జనరల్ ఏంటంటే కొంతమంది సన్నగా ఉండే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ తింటారు, వాళ్ళకేం అంత ఎఫెక్ట్ కాదు. కొంతమంది బాడీ మెటబాలిజం మంచిగా ఉంటుంది, కొంతమంది యంగ్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కువ తిన్నా వాళ్ళకి అంతేం ఎఫెక్ట్ కాదు కాబట్టి తినొచ్చని చెప్తారు. సో ప్రతి బాడీకి మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చి తెలుసుకోవడానికి మెథడ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చి ఏంటంటే మీరు హై కార్బోహైడ్రేట్ మీల్ తినిన తర్వాత మీకు ఒకవేళ మీల్ తినిన తర్వాత నిద్ర వస్తూ ఉండి బద్ధకంగా ఉండి అంటే ఏం చేయబుద్ది అవ్వదు, మోటివేషన్ తగ్గిపోయి అలా ఉందనుకోండి, మీరు అఫ్ కోర్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తిన్నట్టే. కార్బోహైడ్రేట్స్ అంటే ఇక్కడ జనరల్గా రైస్, రోటీ అలాంటివన్నీ కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి. తర్వాత దాంతోపాటు మీకు ఏంటంటే బద్ధకం వచ్చి ఒకసారి కళ్ళు కూడా బ్లర్ అవుతూ ఉంటాయి. సో అలాంటి చేస్తుంటే మీరు కంపల్సరీ ఎక్కువ తిన్నట్టే. తర్వాత ఇదేంటంటే ఇది డైరెక్ట్ ఆబ్జెక్టివ్, ఎవరు ఏమి అడ్డు చెప్పలేదు. ఏంటంటే గ్లూకోమీటర్ కొనుక్కోండి. ఇప్పుడు మామూలుగా బ్లడ్ షుగర్ చూసే మెషిన్స్ ఉంటాయి కదా, ఒకటి కొనుక్కొని గుచ్చుకోండి. ఎప్పుడు మామూలుగా ఏంటంటే మీరు తినేసిన తర్వాత ఫుల్ మీల్ తినిన తర్వాత 1 to 2 hours ఆగిన తర్వాత ఒకవేళ చెక్ చేస్తే మీకు 140 కన్నా ఎక్కువ ఉన్నా, లేకపోతే కొంతమందికి అర్థం కాకపోతే 7.8 కన్నా ఎక్కువ ఉన్నా మీరు ఎక్కువ తిన్నట్టు. సో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 140 కన్నా ఎక్కువ ఉన్నా, లేకపోతే 7.8 కన్నా ఎక్కువ ఉన్నా. తర్వాత కొన్ని ల్యాబ్ టెస్టులు చెప్తాను. జనరల్గా మీరు ఎక్కువ తింటున్నా లేదా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేంటంటే HbA1c అనే టెస్ట్ మీరు చేసుకోవాలి. దాంతోపాటు నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, దాంతోపాటు సి పెప్టైడ్ టెస్ట్. ఈ చేసుకోండి, నిజం చెప్తున్నా, ఇది చాలా పవర్ఫుల్ టెస్ట్. నిజంగా మీకు షుగర్ ఉందా తెలుస్తుంది. ఇవి చేసుకున్న తర్వాత 1/10 కొంచెమైనా వాళ్ళు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఉందనుకోండి, మీరు ఎక్కువ తింటున్నట్టే మీ బాడీకి, ఓకేనా. కొంతమంది చెప్తారు నేను ఎంత తింటా నాకేం కాలేదు మీరు తినొచ్చు ఎంతైనా అని చెప్తే, వాళ్ళ బాడీకి అది, మీ బాడీ కాదు కదా వాళ్ళ బాడీ. సో ఇవి టెస్ట్లు నిజంగా మీరు ఎక్కువ తింటుంటే ఇవి చెప్పేస్తాయి. సో అర్థమైందా, మన బాడీ మనం టెస్ట్ చేసుకొని ప్రూవ్ చేసుకుందాం, ఎందుకు అనవసరం టెన్షన్ పట్టాం, ఓకేనా. మీరంతా ఆసమ్, అది నాకు తెలుసు. చాలా థ్యాంక్స్ చూసినందుకు.